గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మన ముందుకు సౌదర్న్ రైల్వేలో చక్కటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సౌదర్న్ రైల్వే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎట్ ఆర్హెచ్ పెరంబూర్ చెన్నై ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్-19 అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ వచ్చేసి మనం కోవిడ్-19 మేనేజ్మెంట్ కోసం అయితే బిహెచ్ఎల్లో అండ్ గాంధీ హాస్పిటల్ అయితే వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి వచ్చేసి సౌతర్న్ రైల్వే స్టూడెంట్స్ ఇది హ్యాస్ డిసైడెడ్ టు ఎంగేజ్ 33 full-time contract medical practitioners as detailed below for a period of up to 36/2021 from the date of engagement to manage the COVID-19 wards at రైల్వే హాస్పిటల్ పెరంబూర్ చెన్నై అయితే చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 33 పోస్ట్. ఇది వచ్చేసి మనకు 36/2021 వరకు అయితే ఉండడం జరిగింది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జీడిఎంఓ పోస్ట్ వచ్చేసి జీడిఎంఓ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎంబీబీఎస్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐసీయూ వర్కింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ వెంటిలేటర్ మెషిన్ ఒకటైతే ఉండాలి. మీకు ఎంబీబీఎస్తో పాటు ఐసీయూ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండడం అయితే జరగని ఆపరేషన్ ఆఫ్ వెంటిలేటర్ మెషిన్. ద క్యాండిడేట్ షుడ్ బి ఎంబీబీఎస్ అండ్ రిజిస్టర్డ్ విత్ ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్. క్యాండిడేట్ షుడ్ బి ఎంబీబీఎస్ అండ్ రిజిస్టర్డ్ విత్ ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రెప్యూటెడ్ హాస్పిటల్ అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 33 వేకెన్సీస్. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 75,000 స్టూడెంట్స్. 75,000 అంటే ఇట్స్ నాట్ ఈజీ 70,000 అంటే చాలా పెద్ద జాబ్. 75,000 శాలరీ. మనం కమ్యూనిటీ బ్రేకప్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 17 ఉన్నాయి, ఓబీసీ 9 వేకెన్సీస్, ఎస్సీకి 5 వేకెన్సీస్, ఎస్టీకి 2 వేకెన్సీస్. టోటల్ వచ్చేసి మనకు 33 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మన డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. మనకు వచ్చేసి ఫర్ రిటైర్డ్ స్టాఫ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ రైల్వేస్ ద మంత్లీ రెమ్యునరేషన్ ప్లస్ పెన్షన్ డ్రాన్ బై రిటైర్డ్ డాక్టర్ షుడ్ నాట్ ఎక్సీడ్ లాస్ట్ పే డ్రాన్ అయితే చెప్పడం జరిగింది. ఏజ్ వచ్చేసి ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 53 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 1/4/2021. హౌవెవర్ దిస్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ రిటైర్డ్ రైల్వే డాక్టర్స్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీట్ 65 years ఏజ్ ఆన్ 1/4/2021 అయితే చెప్పడం జరిగింది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఇన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ రిటైర్డ్ రైల్వే డాక్టర్స్ ఫాలోడ్ బై రిటైర్డ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్స్ అండ్ దెన్ టు ద క్యాండిడేట్స్ టు ద ఓపెన్ మార్కెట్ అనేది చెప్పడం జరిగింది. ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మన ఓపెన్ మార్కెట్లోకి వస్తారైతే చెప్పడం జరిగింది. హౌ టు అప్లై చూసుకుందాం. మనము ఎలా అప్లై చేస్తాం. ఇంట్రెస్టెడ్ రిటైర్డ్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ as well as including the retired railway doctors and candidates from open market have to send the scanned copy of their application duly filled and signed in the prescribed format through email along with request documents certificates in single PDF as mentioned in the application form. Students single PDF అయితే చేసేసి అన్ని డాక్యుమెంట్స్ ఈ ఈమెయిల్ ఐడికి అయితే పంపండి. స్టూడెంట్స్ ఈమెయిల్ ఐడి covid19cmp20@gmail.com అనేది చెప్పడం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 23rd April 2021 అయితే ఉండడం జరుగుతుంది. Date and time of interview through online. The shortlisted candidates will be subjected to interview through online phone call from 28/4/2021 11 hours onwards. The interview will be conducted on subsequent days also depending upon the requirement అనేది చెప్పడం జరిగింది. Medical examination. The empaneled candidates shall undergo the required medical examination before the contract is entered into fitness to perform work awarded అని అయితే చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఇదో స్టూడెంట్స్ అప్లికేషన్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫిల్అప్ చేసేసి మీరు దీంతోపాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి అన్ని స్కాన్ చేసి పెట్టమని ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ వెరిఫికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ అనేది చెప్పడం జరిగింది. ఇవే స్కాన్ సర్వీస్ అయితే పంపించండి. ఎస్ఎస్ఎల్సీ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ హైయర్ మెడికల్ క్వాలిఫికేషన్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, caste certificate in prescribed format, certificate of experience, PPO copy in retired as central pension payment order copy. స్టూడెంట్స్ అది. సో ఇది స్టూడెంట్స్ ఇలా డిక్లరేషన్ చేసి మీరు ఈమెయిల్ అయితే చేయండి స్టూడెంట్స్. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ప్రస్తుతానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ సిఎంపీస్ అదర్ దెన్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఫ్రమ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ అనేది చెప్పండి. కాంట్రాక్ట్ షల్ బి ఎంటర్డ్ ఇన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 36/2021 ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్. Period of contract is not extendable any grounds. However, the railway administration shall reserve the right to enter into fresh contract with the medical practitioner for another term అయితే చెప్పడం జరిగింది. No private practice is allowed during the period of contract. మీరు ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ herein after referred to as current CMP who enters into contract with the railways will not have any claim or right of until continued in service అని చెప్పడం జరిగింది. During the validity of contract, the CMP will be at liberty terminate the contract for betterment of his or career on any other grounds by giving 15 days notice period అని చెప్పడం జరిగింది. మీకు ఏదైనా వేరే జాబ్ వస్తే మాత్రం మీరు వెళ్ళిపోవచ్చు, 15 days notice period అనేది చెప్పడం జరుగుతుంది.
Contract can also be terminated by railways at any time during the period of contract 15 days notice without assigning any reason whatsoever. Candidates can also be terminated if the CMP is found to mentally or physically incapacitated అని చెప్పడం జరిగింది. The CMP shall undergo medical examination before his contract is entered into అని చెప్పడం జరిగింది. At the time of entering into one second students, one second. At the time of entering into contract, CMP shall produce original certificates for proof of his date of birth and educational qualification అయితే చెప్పడం జరిగింది ఇక్కడ. The monthly fees for CMPs and the daily range of appropriation reduction from the fee in the event of CMP absent herself period stipulated contract వచ్చేసి rate of remuneration category of CMP monthly remuneration వచ్చేసి GDMO 75,000 అయితే చెప్పడం జరిగింది. In the event of unauthorized absence of contract medical practitioner from duty or absence from duty for exceeding the period stipulated in the contract, there shall be appropriate deduction from the remuneration అయితే చెప్పడం జరిగింది. Full-time CMPs may be provided unfinished accommodation subject to availability. In case railway accommodation is provided to the CMP, an amount equivalent to HRA and license fee of the accommodation so provided shall be deducted from the monthly fees admissible to the CMP అనేది చెప్పడం జరిగింది. అకామిడేషన్ ఇస్తామని చెప్తున్నారు, లేదంటే మీకు ఇచ్చిన దాంట్లో అమౌంట్లో కట్ చేసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. CMP may avail free medical treatment for self and only except the operations categories special in para 622-18 Indian Railway Medical Manual అని చెప్పడం జరిగింది. అది స్టూడెంట్స్ CMP షెల్ బి గవర్న్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్స్ నాట్ రిఫర్ టు దిస్ టర్మ్స్ అనేది చెప్పడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మన జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒకసారి PDF డౌన్లోడ్ చేసుకొని చూడండి. మన వచ్చేసి ఇది అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి అవకాశం. 75,000 శాలరీ వచ్చేసి మనకు GDMOగా అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక చక్కటి అవకాశం, మళ్ళీ రాదు అవకాశం. సో అప్లై చేయండి. మ్యాక్సిమం ఈ వీడియోని MBBS స్టూడెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే రిటైర్డ్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దాట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.